నిజంగా గోస్ అంటే మన తెలంగాణ రైతులదేనోళ్ళ దగ్గర దగ్గర 2 నెలల సంధి రైతులు రోడ్ల మీదనే ఉన్నారు. రోడ్ల మీదనే తింటారు, రోడ్ల మీదనే వండుకుంటారు. ఎందుకో మీ గుడెరికే యూరియా కోసం. అవునా కాదా? మీరు కూడా తండ్లాడుతూనే ఉన్నారు. మరి ఈ తండ్లాట ఎన్నడు పోవాలి? ఈ కష్టం ఎప్పుడు బంద్ అవుతుంది? ఈ యూరియా కరువు ఎన్నడు పోతుంది? రేవంత్ సార్కు రైతుల మీద ఎన్నడు జాలి కలుగుతుంది? గదే సమజ్ అయితే లేదు కదా. ఆగో సూరాదూరి యూరియా కష్టాలు ఎట్లున్నాయో. వీళ్ళు గూడు లేనోళ్ళు కాదు, అడక తినేటోళ్ళు అంతకన్నా కాదు, మన రైతులు. రేవంత్ అన్న ప్రభుత్వం చేసిన ఘనకార్యానికి గిట్లా రోడ్ల మీద పడ్డారు. రోడ్డు మీదనే వండుకుంటారు, ఆఖరికి తిండి సుత రోడ్డు మీదనే తింటారు. పగలు లేదు, రాత్రి లేదు, 24 గంటలు యూరియా సెంటర్ల కాడ రైతులు ఇగో ఇట్లా ఎదురు చూస్తూనే ఉన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి యూరియా సెంటర్ల కాడ గిరే చిత్రంగా అనత్తాంది. ఉన్న ఫలాలని అది పసుపు కలర్ వచ్చేసింది, అందులో పిండి లేదు, ఏం లేదు. రాత్రి 3 గంటలకు వచ్చినాం, 3 గంటలకు వచ్చి ఇక్కడ పండుకున్నాం. ఇప్పుడు దాగా ఇక తపస్సు చేస్తాను, మాకు పిండి బస్తాలు దొరకలేదు. జనం అందరూ ఎలాడుతాండ్రు. కడుపుకు తిండి లేదు, కంటికి నిద్ర లేదు, ఈ పొలానికి పిండి లేదు, ఏం లేదు. ఏం చేయాలి ఆయన? మేము ఎంత కష్టం పడాలి? మాకు ఊరియా లేదు. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆడోళ్ళు మా ఊరు నుంచి ఇక్కడికి 2-3 కిలోమీటర్లు నడిచి వచ్చి, ఒక్క వికలాంగులు ఉంటారు, లేనోడు ఉంటాడు, ఉన్నోడు ఉంటాడు, బండ్లు ఉన్నోళ్ళు బండ్ల మీద వస్తారు. 2 ఎకరాలు 3 ఎకరాలు పత్తి ఉంది, 5 ఎకరాల మొక్కజొన్న, 5 ఎకరాల పొలం. ఒక బస్తా పిండి ఇస్తే ఏం సరిపోతుందండి? ఇది అసలు ఈ లైన్లేంది, చెప్పుల వరుసలేంది, తన్నుకునుడేంది, పోలీసులతోని దెబ్బలు తినుడేంది, ఆఫీసర్లతోని తిట్లు పడుడేంది? మన రైతుల కర్మ గిట్లెందుకు గాలబడ్డది? చిన్న పిల్లల కాడికెళ్ళి ముసలోళ్ళ దాకా యూరియా కోసం కండ్లు కాయలయ్యేటట్టు చూస్తూనే ఉన్నారు. ఇక మన ఆడోళ్ళది గోస అంటే గోస. చంటి పిల్లల్ని ఎత్తుకొని మరి గంటల కమాన నిలబడతారు. వాళ్ళను చూస్తుంటే కండ్ల పుంట నీళ్ళొస్తానయుల్లా. కానీ సర్కారోళ్ళ మనసు మాత్రం కరుగుతలేదు కదా. అసలు చీమ గుట్టినట్టు సూతా ఉంటనే లేదు. వాళ్ళ సావు వాళ్ళు చేస్తారు, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారన్నట్టే చేస్తాన్రోళ్ళ. ఇలా బాధ ఇనుర్రి మీరే. లిక్విడ్ అంటారు 270 రూపాయల బత్తకు 405, 700 అట్లయినా తక్కువ అంటే మేడం ఇట్లా రైతుల బాధ కింద పడుతున్నారు. కేసీఆర్ వెనకడికెళ్ళి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ముక్కదిన్నారు, రైతుల ముక్కదిన్నారు. యూరియా సరఫరా లేదు, ఇయ్యాలి సార్. దయచేసి పంటలు పండించి మీకు ఇచ్చే తిండికి అందరికి మొక్కరేమో దినం ఇంత పెట్టుకున్నాం. అది ధాన్యంని మీరు డబ్బులు పెట్టుకున్నట్టు లీడర్లు, సావుకారులు. నెల అవుతుంది సార్ నాటేసిన కానించి. ఉన్న ఏరియా అక్కడ పార్సల్ పోయిందో ఏం పోయిందో, ఉన్న ఏరియా పోయింది. ఇప్పుడు నెల నుంచి రోజు వచ్చి కడవల్ల పన్నెర్లు కావాలి మంచం పెట్టి చేసినాడు. 500 పెడితే మంచి దొరకదు. అంటే కూలికి ఇబ్బంది పడి బతికిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ దీనికి కూడా ఇబ్బంది పడి బతకల్లా. అంటే 24 గంటలు 24 అవర్స్ ఇదే పనికే బతకాలి రైతు. ఎండకు పడి లేస్తున్నారు. మాలకట్టోళ్ళు ఎంత చిన్నాలు పడితే ఇప్పుడు తల్లిగారు రామాని పేరు మీద వేస్తుందని తొలికొస్తారు. వాళ్ళు వచ్చి చూస్తే ఇక్కడ నీళ్లులే, అన్నంలే, టాబ్లెట్లు ఇల్లు కాడ ఉంటాయి. పరిస్థితులు ఇన్ని ఇబ్బందులు ఉంటే ఎట్లా ఏం కథ? ఎక్కడ స్టాకులు మందులు ఉంటే ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చుకొని రైతు ఉండాలంటే ఏముంటాము? ఎండలు చంపుతారు, అక్కడ గుడ్లు పోసేదే ఇక్కడ గుడ్లు పోసేది, మరి ఎండలు చంపుతారు మమ్మల్ని. ఏం సార్ ఇట్లా చేస్తారు మమ్మల్ని? సాయమంటారా బతకమంటారా? బతకల్లా కాదు. 1 రోజు 2 రోజుల సంధి వచ్చిన కరువు కాదు ఇది. 2 నెలల సంధికి ఇదే కథ. మరి సర్కార్ అనేది ఉంటే ఒకనాడు కాకుండా ఇంకో నాడన్నా ఇలా కష్టం తీర్చాలనా అద్దా?
యూరియా కరువు లేకుండా ఏదో ఒక ఉపాయం చెయ్యాలనా అద్దా? చెయ్యి పాటోళ్ళు వాళ్ళ బిజిలా వాళ్ళున్నారు. రైతుల ముఖాన సూత్తనే సూత్తలేరు. కమస్ కమ్ హిమ్మత్ అన్ని ఇత్తలేరు కదా. గిందుకేనా ఇళ్లను ఓట్లేసి గెలిపించింది? గిదేనా ప్రజాపాలన అంటే? రైతులను రోడ్ల మీద వాడేసుడేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఏం రాజ్యం వల్ల ఇది అసలు? పాలన చేసాత కాకుంటే దిగిపోవాలే. మాతోనైతే లేదని చెంపలేసుకొని రాజీనామా చెయ్యాలే. గంతేగాని గిట్లా గోసపుచ్చుకునుడేంది అని గిట్లనే గరమైతుర్రు రైతులు. ఫస్ట్ పిండి దుక్కి పిండి వేసినాం, రెండో పిండికి కొంచెం అటు ఇటు ఎద్దాం మధ్య అయింది. అది కూడా తిప్పల పడి తెచ్చేసినాం. ఆ రెండో పిండి అయిపోయినాక కూడా మూడో పిండి అప్పుడు ఊరియా టైట్ అవుతుంది. టైట్ అవుతుంటే కూడా అక్కడిక్కడ తిరుగుతాను కానీ సొసైటీ లేకపోతే ఆధార్ కార్డు పట్టుకురా ఒకటి ఇస్తాం, లేకపోతే పట్టా పట్టుకురా ఒకటి ఇస్తాం అంటారు. అది కూడా నైట్ 2 గంటల 3 గంటలు లేచి వెళ్ళిపోయి ఆడుంటే తిండి తిప్ప లేకుండా మేమందరం పోయి ఆడుంటే అది వచ్చేది తెలుస్తలేదు, ఇచ్చేది తెలుస్తలేదు. తీరా టైం కాడికి పోయాక అయిపోయినాయి అంటారు. ఏమైందంటే లారీలు పైనుంచి వస్తలేవు అంటారు. పైనుంచి ఎందుకు రావట్లేదు? ప్రాబ్లం ఏంటంటే మన దేశానికి అసలు ఇస్తలేరు, ఎక్కడి నుండి వస్తలేవు అని మాట్లాడతారు. మొక్కజొన్న అయితే నాకేం దిగుబడి లేదు. దిగుబడి లేక మన ఊరియా కట్ట లేవు. ఊరియా కట్ట లేకపోతే దిగుబడి ఏం లేదు. రెండో పిండికి నాకు దుక్కి పిండి అందకపోవడం వలన ఇక పంట ఇట్లా నష్టమైంది. పొలం అయితే దారుణంగా అయిపోయింది. అన్న రేవంత్ అన్న జర కాపాడు మమ్మ, దయచేసి మాకు రైతులను అందరికీ జర చూసుకో. నువ్వు మా పరిస్థితి చూడన్నా, మేము మా మిడిల్ క్లాస్ బతుకులో మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి? కూలి చేస్తే ఏమొస్తుందన్నా? ఎవరైనా రైతు ఉంటేనే కూలి పిలుస్తారు. దయచేసి మీరైనా చెప్పండి అన్న.